నరుని జీవితం అంట యుద్ధకాలం అట. రోజు పోరాటాలేగా. మనకి రెండు లోపాలు ఉన్నాయి, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. ఈ రెండిటికి పోరాటం జరుగుతూనే ఉంది. కొన్నిసార్లు ఈ లోకపు పాపపు వాంఛ ఉందే, అది మనతో పోరాడుతుంది. ధనాశ ఎదురొస్తుంది, నీకు ఉచితంగా తెచ్చి చేతులకు అప్పగిస్తుంది, అదొక పోరాటం. నేను ఇప్పుడు దీని వైపు మళ్ళితే నా భక్తి ఏమైపోతుంది? అందుకే ఆ బంగారం నాకు అక్కరడా, ఆశలు నాకు అక్కరడా, దేవుడిచ్చిన దాంతో తృప్తిగా ఉంటా. రోజూ పోరాటమేనండి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉందామన్నా కదిపి నీతో గొడవ పెట్టుకుంటారు. కొన్నిసార్లు నువ్వు ఒక మాట మాట్లాడేవు అనుకో, దానికి పెడార్థం కల్పిస్తారు. వాళ్ళు మహానేర్పరులు, చమత్కారులు. అప్పుడు నీ జీవితం అంతా పోరాటమే. నోరు కొట్టుకుంటూ నేను అట్లా లేదండి ఇట్లా అన్నాను అంటావు, కానీ ఆడు మాత్రం అల్లిక సాలిగూడ అల్లేసినట్టు అల్లేసి చిత్రహింసలు పెడతారు. అది ఒక పోరాటం. రోగాలు తరుముకుంటూ వస్తాయి, అదొక రకమైన పోరాటం. దరిద్రం ఒక పక్కన వస్తుంది, దాన్ని తాడుకోలేక, బిడలకు పెంచుకోలేక, కడుపు నిండా పెట్టలేక, ఏమిటో భక్తిలోకి వచ్చాను, ప్రభువుని నమ్మాను కానీ అంటూ నలిగిపోయే అనుభవం వస్తుంది. విమర్శలతో కూడా నీ జీవితం అస్తవ్యస్తం అవబోతా ఉంది. నా దేవుడు ఆకాశం నుంచి తొంగి చూశాడు. చూసి ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ పోరాటంలో వీటన్నిటి మీద నా బిడ్డకు జయించే బలాన్ని నేను ఇస్తాను. మనుషుని బలం, దేవుని బలం తేడా చెబుతాను. మనుషునికి బలం ఉంది, దాని పేరు అధికారం. మీ ముగ్గురిని బంధిస్తాను, అగ్నిగుండంలో వేస్తాను. నాకు అధికారం ఉంది, బలం ఉంది. అలాగే అధికారంతో బంధించారు, అగ్ని ఏడింతలు చేశారు, బలం కొద్దీ విసిరారు. కానీ దేవుని బలం వాళ్ళకుంది. విసరబడిన వాళ్ళకు దేవుని బలం అనుగ్రహించాడు. వాళ్ళ బలానికి వీళ్ళ బలానికి తేడా ఏమిటంటే, వీళ్ళు మండించింది అగ్ని బలం, ఆయన అనుగ్రహించిన బలము అగ్ని బలాన్ని చల్లార్చే బలం ఇచ్చాడు. ఆ బలం పొందిన వాడు కదలటంలా, అయ్యా అగ్నిగుండం మండుతుంది, మండని రాజా నీకు సమాధానం చెప్పక్కర్ల. ఎందుకు సమాధానం చెప్పక్కర్లేదు చెప్పనా? మా దేవుడు సర్వశక్తిమంతుడు, మా దేవుడు మాకు బలం అనుగ్రహించగలిగిన వాడు. ఈ రోజున చిన్నదానికి పెద్దదానికి ఓడిపోయాను అనుకోబాకండి, నా వల్ల కాదనకండి, ఇక నేను బతకడం అనవసరం అనుకోకండి, నా కర్మ ఇంతే అనుకోకండి. నీకు బలం అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? నీకు నేను చేతి కత్తిస్తాను, వాళ్ళ తెగనరు కంటల్లా జయించే బలం ఇస్తాను. ఆయన ఉత్తమమైనదే దయచేస్తాడు. ఆ ఉత్తమమైన బలం చేత మీరు నింపబడితే మీరు లోకమును తల్లకిందులు చేస్తారు.